అనంత పద్మనాభ స్వామి ఆలయంకి వచ్చాము. స్వామివారి ఆలయం చూడండి, కొత్తగా రూట్ వేశారు. పైకి ఇన్నాళ్ళు మెట్లు ఎక్కి వచ్చేవారు అందరూ. ఇప్పుడు కొండ మీద నుంచి హ్యాపీగా కార్లో గట్రా వచ్చేయచ్చు. విజయనగరం జిల్లాలోని పద్మనాభం గ్రామంలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలోకి వచ్చామండి. చూడండి ఎంత బాగుందో. ప్రకృతి అందాలను కూడా చూసి ఆనందించండి. అజ్ఞాతవాసంతో అగ్ని పరీక్షలు మానవుడికి కనిపించకుండా జీవించాలంటే చాలా కష్టమైంది. కాబట్టి ఈ యొక్క అజ్ఞాతవాసంలో నువ్వు మాతో ఉండి ఈ యొక్క అజ్ఞాతవాసాన్ని విజయవంతం చేయమని పాండవుడు శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థన చేశాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నేను భక్తులు ఒక భక్తుడు, భక్తితో కృష్ణాన్ని అవలంబిస్తే అది వెళ్ళిపోతాం. మరి మీ దగ్గర ఉంటారని మాటించి అక్కడికి వెళ్ళిపోవడం భావ్యం కాదు. మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి నా శరీరంలో ముఖ్యమైనవి ఏంటంటే నామము, శంఖము, చక్రము, అనంతుడు, లక్ష్మీదేవి. ఈ 5 నా శరీరంలో ముఖ్యమైనవి. మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి ఈ 5ని నేను అనంతగిరిపోయిన వెత్త అవివెత్త కనిపించిన ఆకారంలో పెడతా అని చెప్పి కృష్ణుడు శిరస్సు బదులుగా నామాన్ని, వక్షస్థలం బదులుగా శంఖచక్రాన్ని, పాదాల బదులుగా లక్ష్మీదేవిని, వీటికి జాగ్రత్తగా సంరక్షించేందుకు ఆదిశేషుని అనంతగిరికి పెట్టి 5 చోట పంచమాలను ఉపదేశిస్తుంది. కాశీలో బిందుమాధస్వామి, రామేశ్వరంలో వేణుమాధస్వామి, రేగులో సేతుమాధస్వామి, పిఠాపురం సుందరమాధస్వామి 4 మాధవ ప్రతిష్ఠిస్తారు. కాబట్టి ఇక్కడ మాత్రం నా పేరు ముందు పెట్టుకుని తర్వాత నీ పేరు పెడతాను. కృష్ణుడు ఆజ్ఞ మేరకు కుంతి అని ఆవిడ పేరు ముందు పెట్టుకుని మాధవ విష్ణువు పేరు పెట్టి కుంతి మాధవస్వామి నామకం చేసి దగ్గర